అత్యధిక నూనె దిగుబడి అందించే పంటల్లో ఆయిల్ పామ్ ఒకటి. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలోనూ, తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోనూ ఆయిల్ పామ్ తోటలు సాగవుతున్నాయి. ఆయిల్ పామ్ తోటలకు నీరు, పోషకాల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ తోటలకు నీరు, పోషకాలను సకాలంలో తగు మోతాదులో అందించినప్పుడే గెల దిగుబడి బాగుండి నూనె శాతం పెరుగుతుంది. అసలే వేసవి కాలం. ఈ సమయంలో నీటి కట్టు సరిగా లేకపోతే లేత తోటల్లో మొక్క పెరుగుదలకు అవరోధం ఏర్పడుతుంది. అదే కాపునిచ్చే తోటల్లో కాయ గెలల కంటే పోతు గెలలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి మొక్కల అవసరానికి అనుగుణంగా నీటి తడులు అందించడం ఎంతైనా ముఖ్యం. వేసవి ఉష్ణోగ్రతలు దృష్టిలో ఉంచుకొని తోటల్లో కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే మంచి దిగుబడులను సాధించే అవకాశం ఉంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఉద్యాన విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి. వేసవిలో ఆయిల్ పామ్ తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు. వేసవి కాలం ఆరంభమైంది. ఇలాంటి సమయంలో ఆయిల్ పామ్ తోటల్లో గెలల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. పైకి కనిపించే గెలలు తగ్గినా లోపల కొత్తగా గెలలు తయారవుతూ ఉంటాయి. ఆ గెలల పెరుగుదల కోసం ఇప్పటి నుంచే సరైన యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే రాబోయే కాలంలో మంచి బరువైన నాణ్యమైన గెలలను పొందవచ్చును. దీనికోసం ముందుగా నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే వాతావరణానికి నేలను పట్టి తదనుగుణంగా ప్రతి చెట్టుకు 200 నుంచి 250 లీటర్ల నీరు ప్రతిరోజు అందేటట్లు చూసుకోవాలి. దీనికోసం మైక్రో స్ప్రింక్లర్లు లేదా జెట్లని సరైన దూరంలో, అంటే చెట్టు మొదల నుంచి కనీసం 1 మీటర్ అవతల పడేటట్లుగా జెట్లను లేదా మైక్రో స్ప్రింక్లర్ని అరేంజ్ చేసుకోవాలి. 2 చెట్ల మధ్య భాగం కూడా పూర్తిగా తడిచేటట్లు ఉన్నట్లయితే చక్కగా నీరు అంది ఆకుల సంఖ్య పెరుగుతుంది. ప్రతి చెట్టు చుట్టూ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి కానీ లేదా చాఫ్ కట్టర్ ఉపయోగించి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి చెట్టు పాదులో 5 నుంచి 8 అంగుళాల మందంలో వేసుకొని వాటి మీద నీళ్లు పడేటట్లు చేసుకోగలిగినట్లయితే నీటి తేమ ఆరిపోకుండా ఉండి చక్కగా మంచి నాణ్యమైన గెలలు రాబోయే కాలంలో రావడానికి ఆస్కారం ఉంది. ఎరువుల విషయానికి వచ్చినట్లయితే 650 గ్రాములు యూరియా, 850 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 500 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాషు ప్రతి చెట్టుకి ఒక్కొక్క దఫా, అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రతి చెట్టు నీళ్లు పడే దగ్గర వేసుకున్నట్లయితే ఆయిల్ పామ్ గెలలు బాగా పెరుగుతాయి. ఈ ఎరువులతో పాటు బోరాన్ 50 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 250 గ్రాములు చెట్టు పాదులో వేసుకోవడం ద్వారా ఈ యొక్క గెలల సంఖ్యను, గెలల పరిమాణాన్ని పెంచుకోవచ్చు. సేంద్రియ ఎరువులైనటువంటి పశువుల పేడను ప్రతి చెట్టుకి 50 నుంచి 60 కేజీలు వేసుకోవడం ద్వారా మంచి నాణ్యమైన సేంద్రియ కర్బనాన్ని నేలలో పెంచి నాణ్యమైన గెలలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. లేత ఆయిల్ పామ్ తోటలు ఉన్నట్లయితే, అంటే కాపుకు రాని తోటల్లో పాదు చుట్టూ 2-3 వరుసలు జనుము కానీ జీలుకు కానీ పెంచుకొని వేసవి పూర్తయ్యే సమయంలో దాన్ని ముక్కలుగా కత్తిరించి పాదుల్లో వేసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ జనుము జీలుగా వేసవిలో పెంచడం వల్ల వేడి గాలుల నుంచి లేత ఆయిల్ పామ్ మొక్కల్ని కాపాడుకోవచ్చు. ఆ తర్వాత వేసవి పూర్తయిన తర్వాత వర్షాకాలం ప్రారంభ సమయంలో ఈ జనుము జీలుగా మొక్కలను మొక్కలుగా కత్తిరించి పాదులో వేసుకున్నట్లయితే అవి మంచి ఎరువుగా మారుతాయి. ఈ విధమైన చర్యలు ఈ మార్చి నుంచి మే మాసం వరకు పాటించినట్లయితే ఆ తర్వాత మంచి నాణ్యమైన బరువైన ఎక్కువ సంఖ్యలో గెలలు, తద్వారా అధిక ఆయిల్ పామ్ దిగుబడి పొందవచ్చు.